ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి 2024 ఎన్నికలకు ముందు నేను చాలా క్లియర్గా అనేక సార్లు చెప్పాను. పెద్ద కుట్ర జరుగుతోంది, భారతదేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేసే కుట్ర జరుగుతోంది, విదేశీ శక్తుల హస్తం ఉండి తీరుతుంది. ఎందుకంటే అకస్మాత్తుగా మేధావులని అకస్మాత్తుగా రకరకాలైనటువంటి వ్యవస్థలు వచ్చేసేసి భారతదేశం మీదన అలాగే నరేంద్ర మోడీ మీదన హిందుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేసి ఏదో జరిగిపోతుందన్నటువంటి ఒక నమ్మకాన్ని ఒక అభద్రతని ప్రజల్లో కల్పించే ప్రయత్నం జరుగుతుంది. దానికి మామూలుగా రూపాయలు 2 చాలవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటిది అయి ఉండాలి. దీని వెనకాల సంథింగ్ ఏదో జరుగుతుంది, కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండాల్సి ఉంటుంది. అంటే దీని వెనకాల ఎవరో నడుపుతున్నారు, అది పాకిస్తాన్ నడుపుతుందా, చైనా నడుపుతుందా, ఇంకెవరు నడుపుతున్నారు అన్నటువంటిది ఇంత డీప్ స్టేట్ అని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుని నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవాళ ట్రంప్ ఆ విషయం చెప్పాడు. ఒక దిక్కుమాలిన ప్రచారం ఏం చేస్తున్నారంటే భారతదేశానికి ఎన్నికలకి సంబంధించి ఓటర్ల సంఖ్య పెంచేందుకోసం అమెరికా ఇచ్చే నిధుల్ని ఆపేసింది 186 కోట్లు, ఇది మోడీ వెళ్ళి ఫెయిల్ అయ్యి వచ్చాడు అని వెర్రి వెంగళప్పలు రాస్తున్నటువంటి కథనాలు. అసలు విషయం ఏంటయ్యా అంటే మోడీని దించడం కోసం రిలీజ్ చేసినటువంటి నిధులు, అది మళ్ళీ రిలీజ్ చేస్తున్న నిధులు. ఏడాదికి 186 కోట్ల రూపాయలు చొప్పున మోడీని దించడం కోసం తప్పుడు ప్రచారాలు చేయడం కోసం జరుగుతుందన్నటువంటి కుట్ర కనిపెట్టి ఆపినది అది. ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, అది భారతదేశంలో మోడీని దించడానికి జరిగిన కుట్ర అని. ఇంకెంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఆపేస్తే దాన్ని వక్రీకరించే దరిద్రులు తయారయ్యారు. కాబట్టి మోడీ మీద కుట్ర జరిగింది. వాస్తవంగా 400 సీట్ల దాకా రావాల్సిన స్థాయి నుండి 240 దగ్గరికి పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మెదళ్లలో విషం నింపడం. ఆ విషం నింపడం వెనకాల ఉన్నటువంటిది ప్రచారము. ఆ ప్రచారం వెనకాల ఉన్నటువంటిది అమెరికాలోని డీప్ స్టేట్ నుండి నిధులు. దీంతో పాటుగా చైనా వాడిచ్చి ఉండాలి, పాకిస్తాన్ వాడిచ్చి ఉండాలి.